మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. అల్లూరు జిల్లా చింతపల్లి మండలం మోడూరులో సెల్ ఫోన్ మాట్లాడొద్దని వారించినందుకు భర్తని గొడ్డలతో కొట్టి అత్యంత దారుణంగా గాయపరిచినటువంటి ఉదంతం భర్త రాజారావు విశాఖ KGHలో చికిత్స పొందుతూ చనిపోయారు. మనము ప్రస్తుతం విశాఖ KGH దగ్గర ఉన్నాం. కనిపిస్తున్నటువంటి పర్సనే తన భర్తని గొడ్డలతో కొట్టి హత్య చేసినటువంటి పర్సన్. ముఖ్యంగా చూస్తే కుటుంబాల్లో ఇప్పుడు సెల్ ఫోన్ అనేది ఒక చిచ్చు పెడుతుంది. అపరిచిత వ్యక్తులతో మాట్లాడుతూ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని భర్తని పట్టించుకోకుండా కంటిన్యూగా సెల్ ఫోన్ మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో సెల్ ఫోన్ మాట్లాడొద్దు, ఫోన్ తగ్గించని చెప్పినందు పాపానికి పడుకున్నటువంటి వ్యక్తి మీద గొడ్డలతో దాడి చేసి హత్య చేసే ప్రయత్నం అయితే చేసింది. ఈ దాడి చేసిన తర్వాత పక్కనే పడుకున్నటువంటి కొడుకు కూడా కనీసం తండ్రి పక్కనే ఉన్నాడు కొడుకు ఆ సమయంలో, దాడి జరిగినటువంటి సమయంలో. కానీ కొడుకు కూడా తన తండ్రి గాయపడ్డాడు, అతనికి గొడ్డలతో తల్లి దాడి చేసింది అనేది ఒక గంట వరకు తెలియనటువంటి ఉదంతం అయితే ఇక్కడ చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ వాళ్ళ కూతురు కొడుకు ఇద్దరు ఉన్నారు. అసలు ఏం జరిగిందో వాళ్ళని అడుగుదాం. ఏం జరిగింది అసలు? మీ అమ్మ ఎందుకు మీ నాన్నని గొడ్డలతో కొట్టింది? సెల్ ఫోన్ మాట్లాడొద్దని చెప్పిందే కారణమా? అవును సార్. అసలు ఏం జరిగింది? మాకు కూడా తెలియదు సార్. అంటే 3 గంటల టైంలో అది తమ్ముడు వచ్చి నాకు చెప్పాడు. వచ్చి చూస్తేనేమో బ్లడ్ అలా పడిపోయి ఉన్నాడు. అంటే మీ అమ్మ నాన్నకి ఇద్దరికి మధ్యన గొడవలు జరుగుతూ ఉంటాయి. దేని గురించి జరుగుతుంది గొడవలు? దేని గురించి అంటే అమ్మ ఫోన్ మాట్లాడడం, దాని గురించి చెప్తేనేమో సార్ మళ్ళీ అవి ఎందుకులే అనేసి మేము కామగున్నాము. అడిగినప్పుడల్లా మాకు కూడా తిడుతూ ఉంటుంది. తర్వాత సరేలేని మీ నాన్నతో పాటు మీరు కూడా అడిగారు అసలు ఈ ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నావు వద్దు అని చెప్పి మీరు కూడా అడిగారు? అడిగినా కూడా వినలేదా ఎప్పుడు? మేము ఇద్దరు అడిగినప్పుడు కూడా చెప్పలేదు, నాన్న అడిగినప్పుడు కూడా చెప్పలేదు. అలాగా వేసి డిస్కషన్ అవుతుంది. అని అంటే అసలు చంపేసి అంత అవసరం ఉందా అసలు? ఎందుకు అసలు ఇలా చేసింది? ఈవేళ మీరు కూడా ఒక విధంగా చెప్పాలంటే మీరిద్దరు, మీకు కూడా ఇంకెవరైనా ఉన్నారా అక్క చెల్లెళ్ళు? చెల్లి ఒకటి ఉంది. స్కూల్లో 6th క్లాస్ వంగసార స్కూల్. వీడు నా తర్వాత. ఇప్పుడు నువ్వు చూసావా, నువ్వు మీ నాన్న ఇద్దరు ఒకే చోట పడుకుని ఉన్నారా ఆ టైంలో? ఇది జరిగినప్పుడు ఏం జరిగింది అసలు? అంటే నేను పడుకుంటున్నప్పుడు గోల చేయకుండా కొట్టేసింది. తర్వాత లెగ్స్ చూడండి సార్, నాన్నకి ఈ ముక్కు చెవుకసి మొత్తం బ్లేడ్ కారుతుండేది. అప్పుడు చూసి మిగిలిన వాళ్ళకి చెప్పావా? తర్వాత 3 గంటల టైం మా అక్కలి చెప్పండి సార్, అక్కలి చెప్పింది బావాలి. అక్కడ నుంచి ఇక్కడ నేరుగా హాస్పిటల్కి తీసుకొచ్చారా మీరంతా? అంటే అసలు ఇది జరిగింది కదా, జరిగిన వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చారు? ఇక్కడ తీసుకొచ్చారు వేరే చోట తీసుకుని వెళ్ళాను సార్. చింతపల్లి నుంచి ఇక్కడ డైరెక్ట్ రాస్తాను. నాకేం తెలియదు ఇది. అంతే నేను కొద్దిగా బయటలో పడుకుంటున్నాను కదా, మా ఫ్యామిలీ తోటి నాకు తెలియదు. వీడు చూసిండే అవచ్చు. అంటే ఇప్పుడు రాజారావు కానీ ఆమె భర్త కానీ, అదే రాజారావు భార్య కానీ వీళ్ళు అస్తమానం గొడవలు పడుతూనే ఉంటారా? అసలు ఈ గొడవలు దేని గురించి జరుగుతున్నాయి? సెల్ ఫోన్ అయినా వేరే ఎవరితో మాట్లాడడం అనేది? ఏం సార్ అది నాకు తెలియదు, కానీ రోజు గొడవలు అవుతుంటారు. చెప్పాను, వినలేదు. ఎప్పుడు చెప్పాను, మానేసాం వాళ్ళకి చెప్పి నేను మానేసాం. మా నాన్నతోటి చెప్పి మానేసడం బట్టి వాళ్ళు మీ ఇష్టం మరి మానేసాం. మేము ఎలాగ వండని మానేసాం సార్. అలా నువ్వు ఎప్పుడన్నా అంటే తరచూ ఇంట్లోనే ఉంటారు కదా సహజంగా, మీ పనులు చేసుకొచ్చుకున్నా మీ అమ్మ నాన్న ఉన్నా కూడా ఈ ఫోన్ మాట్లాడుతాం, కంటిన్యూగా ఫోన్ మాట్లాడుతూ ఉంటుందా మీ అమ్మ? అదే మీ నాన్న అడిగారా? మాట్లాడుతుంది కంటిన్యూ. అవతల సైడ్ ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు కానీ సార్ వాళ్ళకు కూడా శిక్ష పడాలి. అసలు మీకు ఇప్పటివరకు తెలీదా అటు మీ అమ్మ ఎవరితో ఫోన్ మాట్లాడుతుంది ఏంటనే తెలియదా? తెలియదు. అంటే మొన్న నాన్నకు రీసెంట్గా ఇలా జరగడం బట్టి తెలిసింది. అవతల సైడ్ ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు కానీ తనకు కూడా శిక్ష పడాలి. మీరు ఇప్పుడు కేసు పెట్టారా? పోలీసులకి ఏమన్నా చెప్పారా? చెప్పాము సార్. ఖచ్చితంగా అసలు ఇప్పుడు ఇలా జరుగుతుంది, ఫోన్ వల్లే ఆమె ఆ ఫోన్ మాట్లాడొద్దని చెప్పాడనే ఉద్దేశంతోనే కనీసం 3 పిల్లలు ఉన్నారు, కట్టుకున్న భర్త ఎన్నో సంవత్సరాల నుంచి కలిసి జీవిస్తున్నారు, అయినా కూడా ఇంత దారుణంగా చంపేసింది. ఏంటి అసలు ఆ పరిస్థితి, ఆ ఫ్యామిలీ పరిస్థితి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఎప్పటి నుంచో మా ఫ్యామిలీ మెంబర్ అండి అతను. మేము కూడా ఎప్పటి నుంచో ఇలా జరుగుతుందని మా బ్రదర్ కూడా చెప్పారు. అయినా చెప్పడం కూడా జరిగింది. అయినా ఆమె మారడం లేదు. బట్ ఏంటంటే ఇప్పుడు అతన్ని ఎవరు వెతుకుంటూ పట్టి అతన్ని కూడా శిక్షించాలని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నామండి. ప్రస్తుతానికి అయితే 3 పిల్లలు అన్నదల ఇంకా చూసేవారు లేరు.
అతని పెద్దనాన్న ఉన్నారంటే అతను ఇంకా అమ్మాయి కూడా ఉంది. అతను కూడా ఏం చేసే రకంగా లేదు. దయచేసి అతన్ని కూడా పట్టుకొని శిక్షించాలని కోరుకుంటామండి. ఓవరాల్గా చూస్తే ఇక్కడ కనిపిస్తున్నటువంటి సంఘటన పిల్లలు పెద్దవాళ్ళైనా కూడా ఇద్దరు మొత్తం వీళ్ళిద్దరికి తోడు 6వ తరగతి చదువుతున్నటువంటి ఒక చిన్న పాప మొత్తం వీళ్ళందరూ కూడా ఇప్పుడు అనాథలుగా మారిపోయారు. అపరిచిత వ్యక్తితో ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నా అనేది ఇప్పటివరకు తెలియదు. ఎందుకు కంటిన్యూగా ఫోన్ మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, మాట్లాడడం తగ్గించు, నువ్వు ఎక్కువగా ఫోన్ మాట్లాడద్దని చెప్పిన దానికి కోపగించుకున్నటువంటి ఆ మహిళ ఆ భర్త కట్టుకున్న భర్తని అంటే ఒక మంచం మీద కొడుకుతో కలిసి పడుకున్నటువంటి సమయంలోనే ఎట్లాంటి సౌండ్ కూడా బయటికి రాకుండా అతన్ని గొడ్డలతో దాడి చేసి హత్య చేసే ప్రయత్నం అయితే చేసింది. హాస్పిటల్కి తీసుకెళ్ళిన అంటే మెరుగైన వైద్యానికి వైజాగ్ తరలించమండడంతో అతన్ని వైజాగ్ అయితే తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆ చికిత్స పొందుతూ అయితే రాజారావు మృతి చెందారు. దీంతో పిల్లలు మొత్తం కూడా అనాథలుగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. తన తల్లి ఎవరితో మాట్లాడుతుంది అనేది మాకు తెలియదు, తండ్రికి కూడా తెలియదు. అడిగినందుకు హత్య చేసింది. అవతల వ్యక్తి ఎవరితో అయితే ఫోన్ మాట్లాడుతుందో మా అమ్మ, అతన్ని కూడా కఠినంగా శిక్షించాలి. అతను ఎవరో అతని మీద పోలీసులు పట్టుకోవాలి, అతను శిక్షించాలని పిల్లలు అయితే డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఎందుకంటే ఏం జరుగుతుందో తెలియదు. కుటుంబం సవ్యంగా ఉండాలంటే మరో వ్యక్తి ఎంట్రీ అనేది ఖచ్చితంగా ఉండకూడదు. ఇక్కడ జరిగినటువంటి దాన్ని ఎవరితోనో ఒక పరిచయాన్ని ఏర్పాటు చేసుకుని ఆ పరిచయం వల్ల కడుపును పుట్టిన పిల్లల్ని పెంచుతున్నటువంటి భర్తని అందరినీ పక్కన పెట్టేసి కంటిన్యూగా ఫోన్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ఫోన్ మాట్లాడొద్దన్నందుకే ఇవాళ హత్య చేసి ఇప్పుడు ఆమె జైలు పాలవుతుంది. పిల్లలు అనాథగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.